దోశ పిండి ఇట్లా పులుసకూడదు అనుకుంటే తమలపాకైనా కానీ పచ్చిమిరపకాయ అయినా కానీ ఇట్లా పిండిలో వేసి పెట్టిన పులుపు అనేది అంతా పీల్చుకుంటాయి అన్నమాట. ఇంకా పల్లెటూరులో కొంతమందికి ఫ్రిడ్జ్లు లేవు. ఫ్రిడ్జ్లు లేని వాళ్ళు ఇట్లా పాటిస్తే బాగుంటుంది అన్నమాట. బయట పెట్టుకున్న పులిసిపోతుంది, పుల్లగా పిండి బాగా పనిచేయదు. అందుకని ఇట్లా తమలపాకు కానీ లేకుంటే పచ్చిమిరపకాయ అన్నీ వేసి పెట్టుకున్నామంటే పిండి మరుసటి రోజుకైనా వేసుకునేకి వస్తుంది దోశ. అట్లనే ఈ చిట్కా పాటించండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి. ఇంకా పల్లెటూరులో వాళ్ళకి కొన్ని తెలవు. అన్నీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకని ఈ చిట్కా ఇట్లా వేస్తా. పచ్చిమిరపకాయ అయినా కానీ ఇట్లా తమలపాకు అయినా కానీ వేసుకున్నామంటే పిండి పులుపల్లా ఇదే పీల్చుకుంటుంది, ఇంకా బాగుంటుంది పిండి. అట్లా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి. మళ్ళీ చాలా మందికి పల్లెటూరులో ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరికో కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. లేని వాళ్ళు ఇట్లా పాటించినామంటే బాగుంటుంది. బాయ్ మళ్ళీ.